నమస్తే పెద్దన్న, బాగున్నారా? బాగానే ఉన్నాయా. ఏం పేరండి మీ పేరు? నా పేరు గారపాటి సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారండి మీరు? వ్యవసాయం చేస్తూ ఉంటా. ఎవరండి మీది? జీకొండూరు మండలం కుంటముక్కల గ్రామం. కుంటముక్కల. సరే, ఎలక్షన్లు రాబోతున్నాయి కదండి. మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే వాళ్ళు ఇద్దరు తెలిసే ఉంటుంది మీకు. దేవినేని ఉమా గారు టీడీపీ నుంచి, అలానే వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? రాజకీయం అనేది పుట్టాక 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాల్లో చేయలేని పని 5 సంవత్సరాల్లో దేవినేని ఉమామహేశ్వరరావు చేశాడు. మైలవరం నియోజకవర్గం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చంద్రబాబు గారు చేశాడు. ఆయన సహకారంతో ఈయన చేశాడు. 70 సంవత్సరాల్లో చేసిన పనులు కూడా చేయలేని పనులు మొత్తం 5 సంవత్సరాల్లో పూర్తి చేశారు. పోలవరం కట్టించారు, పొట్టిసీమ కట్టించారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, పశువు కుంకుమ ఇస్తున్నారు. ఆ మహానుభావుడు తప్పి ఇంకెవరు చేయగలరు? ఎలా ఉందండి 5 సంవత్సరాలు ఏమేమి పనులు చేశారు సార్ మీ కుంటముక్కల గ్రామానికి కానీ, లేదంటే ఇటు మీ నియోజకవర్గంలో కానీ ఏం పనులు చేశారు ఇక్కడ? మా కొండముక్కల్లో 29 సిమెంట్ రోడ్లు వేసాం. ఆల్రెడీ 29 రోడ్లు ఉన్నాయి. 29 రోడ్లు సిమెంట్ రోడ్లు వేసారు. 3 బ్రిడ్జీలు ఉన్నాయి. 3,70,00,000 రూపాయలు 3 బ్రిడ్జీలు కట్టించారు. చెరువులు బాగు చేయించారు, వాగులు బాగు చేయించారు. మాకు సకాలంలో పట్టకొచ్చే టైంలో నీళ్ళు లేక, వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే, బాబు ఇక నువ్వే దిక్కంటే సాగర్ నీళ్ళు 40 రోజులు కష్టపడి ఆయన కూడా మాతో పాటు తిరిగి దేవినేని ఉమామహేశ్వరరావు మాకు నీళ్ళు ఇచ్చి ఇప్పుడు 2 పంటలకి శుభ్రంగా పండినవి. మేము ఈ సంవత్సరం హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ ఆయనకే పట్టం కడతాం. పట్టిసీమ నీళ్ళు వస్తున్నాయండి మీకు ఇక్కడ? మా దాకా రావట్లే, మేము చివరి దశలో ఉన్నాము. చింతలపూడి ప్రాజెక్టు ఇంకొక 6 నెలల్లో పూర్తయిద్ది. అప్పుడు మాకు సకాలంలో నీళ్ళు వస్తాయి. పట్టిసీమకి మేము దూరంగా ఉన్నాం. సార్, మరి రాష్ట్రంలో ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు సార్ మీరు ముఖ్యమంత్రిగా? మళ్ళీ చంద్రబాబు గారినే కోరుకుంటున్నాం మేము. సార్, ఒకసారి జగన్ గారికి అవకాశం ఇచ్చి చూడొచ్చు కదండి. నిన్న మైలవరం వచ్చారు జగన్ గారు, నానా బీభత్సం చేశారు. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడన్నా చేమ చిటుక్కమన్నది కానీ, ఒక ఘర్షణ జరగటం కానీ, ఒక వర్గం వాళ్ళు కొట్టుకోవటం కానీ ఎక్కడా ఏమీ జరగల. పోలీస్ స్టేషన్లు పోలీసులు హ్యాపీగా ఉన్నారు 10 సంవత్సరాల నుంచి. ఎక్కడ కేసులు లేవు, ఏ ఊళ్ళోనూ గొడవలు లేవు. చిన్న ఒక్క మీటింగ్ పెట్టి నానా బీభత్సం చేశారు. ఇలాంటి వాళ్ళకి ఓటెత్తే రేపు పొద్దున ఇళ్లలోంచి బయటికి లాకొచ్చి కొడతారా లేదా? అది మీరు ఒక్కటి చెప్పండి. మమ్మల్ని కొట్టపోయినా పోలీసు వాళ్ళని కొట్టారు, పోలీసు వాళ్ళని కొట్టారు. మామూలుగా దారి బాటసారం లేము, పోలీసు వాళ్ళు కొట్టారు. ఎవరైనా తెలియదు కదా పోలీసులకి. మరి ఎంత బీభత్సం చేశారు? అది కరెక్ట్ కాదు కదా. మరి ఎన్నిసార్లు చంద్రబాబు గారు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టాడు, ఉమా గారు ఎన్నిసార్లు మీటింగ్, ఎక్కడన్నా ఏమైనా జరిగిందా? అది అక్కర్లే. చంద్రబాబు ఎలా ఉందండి? చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది మీకు? ఎలా అనిపించింది అసలు ఓవరాల్గా? పనితీరు బాగుండబట్టే మేము ఆయన కోరుకుంటున్నాం. క్రితం 70 సంవత్సరాల నుంచి చేయలేని పనులు మొత్తం 5 సంవత్సరాల్లో చేయగలిగాడు ఆయన. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ప్రాజెక్టు ఉంది, పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు, సగంలో ఉంది. వీళ్ళు పూర్తి చేయగలరా? జగన్ వస్తే పూర్తి చేయగలరా? ఆయనకు నిధులు ఇస్తారు ఎవరన్నా? బయటికి వెళ్ళి పెట్టుబడి కావాలంటే ఏ దేశపోడైనా మనకు పెట్టుబడి ఇస్తాడా? నువ్వు అవినీతి పరుడివి, నీకు పెట్టుబడి ఇస్తే మా పరిస్థితి ఏంటంటాడు. చంద్రబాబు గారు ఇంత మచ్చలేదు, 30 కేసులు ఉన్నాయని ఆయనే నామినేషన్ వేసినాడు రిపోర్ట్ ఇచ్చాడు జగన్ గారు. మరి చంద్రబాబు గారి మీద ఒక్క కేసు లేదు, లోకేష్ గారి మీద ఒక్క కేసు లేదు. అలాంటి వాళ్ళకి ఓటు వేయాలి. అది మా నిర్ణయం. బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ పెద్దనా.